నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. అఖండ 2 బాలకృష్ణ గారి సినిమా. ఈ సినిమా కోసం వాళ్ళ ఫ్యాన్స్ అందరూ చాలా ఎదురు చూస్తున్నారు. కానీ అనుకోకుండా ఈ సినిమాకి ఒక చిన్న సమస్య వచ్చేసి దాన్ని రిలీజ్ డేట్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇంతకీ ఏం జరిగింది, అసలు ఏం జరగడం వల్ల ఇది పోస్ట్పోన్ అయింది అండ్ మళ్ళీ రిలీజ్ ఎప్పుడు అనేది ఇప్పుడు ఫ్యాన్స్లలో ఒక కొత్త క్వశ్చన్ స్టార్ట్ అయింది. సో దీనికి ఒక ఎట్లాంటి సమస్య నుంచి బయటకు వచ్చి ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటనే ఒక దాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. అఖండ 2 చాలా మంది ఇట్లా ఎదురు చూశాను. బాలయ్య ఫ్యాన్స్ అయితే ఇంకా పేపర్స్ ఇట్లా వేయడమే అన్నట్టు అయిపోయింది. తీరా చూస్తేనేమో సినిమా ప్రీమియర్స్ ఆపేశారు, షోస్ క్యాన్సిల్ అయిపోయి అంత క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకంటే ఏంటి బయట వైరల్ అయ్యే న్యూస్ చెప్తాను నేను అంతర్లీనంగా. ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే అసెంబ్లీలో బాలయ్య ఆ సైకోగాడు దగ్గర నుంచి తీసుకుందాం ఫస్ట్. అంతకుముందు వదిలేద్దాం. అంతకుముందు ఏంటంటే సినిమా ద్వారా వర్సిటీ పేరు మార్పులు ఇవన్నీ వీళ్ళు చేసినా సరే సినిమా ద్వారా డైలాగ్స్తో సమాధానం చెప్తా ఉంటాడు బాలయ్య ప్రజెంట్ సిచ్యువేషన్స్కి. రైట్, బయట వైరల్ అయ్యే వార్త మళ్ళీ నన్ను అడక్కు ఎక్కడి నుంచి వచ్చింది నీకని, వేరే ఛానల్లో చెప్తే విన్నా. సో వాట్ హ్యాపెండ్, అక్కడి నుంచి తర్వాత వైసీపీ వాళ్ళు ఏం చేశారు, అంత పెద్ద మాట సైకో అనే విషయాన్ని కూడా వాళ్ళు జీర్ణం చేసుకొని బాలయ్య వర్సెస్ చిరంజీవిని అవమానించిన బాలయ్య అని చెప్పి అటు డైవర్ట్ చేశాడు. అంటే జగన్ని సైకో అన్న మాకు ఓకే, మాకేం అభ్యంతరం లేదు, ఆయన చిరంజీవిని అవమానించడమే చాలా పెద్ద టాపిక్ ఇక్కడ అన్నట్టు వాళ్ళందరూ అన్నారు. అందరూ అలాగే మాట్లాడారు. అదేంటి వీళ్ళకి తిట్టినా కూడా రియాక్ట్ అవ్వట్లేదు ఏంటని మిగతా వాళ్ళు అనుకున్నారు. బట్ వాళ్ళు రియాక్ట్ అవ్వకుండా ఇటు డైవర్ట్ చేసి చాప కింద నీరులా ఇంకో ప్లాన్ ఏం చేశారంటే, తర్వాత మధ్యలో జగన్ గారు ఏం చేశారు, తాగి మాట్లాడుతుంటాడు బాలయ్య అన్నాడు. అవునా, దానికి 1 డే తర్వాత సినిమాలోంచి ఒక డైలాగ్ రిలీజ్ అయింది, సౌండ్ చేయకు, ఏ సౌండ్కి రియాక్ట్ అవుతానో ఏ సౌండ్కి ఏమవుతానో నా కొడక అని చెప్పేసి గట్టి వార్నింగ్. దీన్ని వాళ్ళకే ఇచ్చినట్టుగా వాళ్ళు తీసుకున్నారు. అసలు ఈ సినిమాని ఆపేస్తే ఎలా ఉంటుందని అప్పటి నుంచే పావులు కదుపుతా, అంటే నిజమో కాదు మనకు తెలియదు, నాకు వేరే ఛానల్లో చెప్తుంటే విన్న ఇష్యూ ఇది. ఏంటంటే వైసీపీ తరఫున ప్రతాప్ రెడ్డి అనే ఒక ఆయన అసలు డిస్ట్రిబ్యూటరే కాదు, డిస్ట్రిబ్యూటర్ల కింద ఇంకో డిస్ట్రిబ్యూటర్, ఒక గోస్ట్ డిస్ట్రిబ్యూటర్ అనుకో, నిర్మాత పాపం ఎప్పటి నుంచో 25 ఏళ్ల నుంచి ఒక అప్పు, ఈ సినిమా బయటపడ్డ తర్వాత నా జీవితం మారుద్దేమో అని ఒక ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఒక డీసెంట్ అమౌంట్ పట్టుకొని వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకోండి నాకు హక్కులు ఇవ్వండి అంటే, అబ్బా ఎంత మంచి వచ్చిందో అని చెప్పేసి ఆయన ఈయనకి ఇచ్చేసాడు. ఇప్పుడు ఈయన దగ్గర ఉన్నాయి హక్కులు, ఓకేనా. ఇది ఇక్కడ పని. నెక్స్ట్ ఇది జగన్ చేయించాడని, అక్కడ స్టాలిన్ జగన్ కూడా ఒకటే కదా. సో స్టాలిన్ చేత ఏం చేయించాడు, ఆ హీరోస్ వాళ్ళని గెలికేసి వాళ్ళ చేత కేసు పెట్టించారు, అది యాక్సెప్ట్ చేసింది. ఇట్లా 2 రాష్ట్రాల్లో ఒక టైప్ ఆఫ్ ఇబ్బంది కుదిరింది. అంటే సైకో జగన్ అని మాట్లాడింది ఇంతకుముందు కూడా చాలా మంది మాట్లాడారు కదా, ఓన్లీ బాలయ్యనే కదా. నువ్వు అసెంబ్లీలో మాట్లాడేది వేరు కదమ్మా. ఇప్పుడు ఒక నిమిషం, తొక్కిసలాటలు 100 అయ్యాయి. కుంభమేళాలో అయ్యింది, వైకుంఠ ద్వారంలో అయింది, ఐపీఎల్లో అయ్యింది, ఇంకా కొన్ని జరిగాయి. అక్కడ డజన్ల కొద్దీ ప్రాణాలు పోయాయి, అవునా. ఇక్కడ ఒకటే ప్రాణం పోయింది, ఒక ప్రాణం జస్ట్ అలా బతికింది. కానీ అసెంబ్లీలో 1.5 hours ముఖ్యమంత్రి గారు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది చాలా అరుదు కదా, అంతేనా. అందుకే మొన్న కూడా సంధ్యా ఘటనకి సంవత్సరం అని చెప్పి చేశారు. అట్లాగే వైకుంఠ ద్వారం కూడా సంవత్సరం, ఎవరన్నా పట్టించుకున్నారు అట్లా. ఇలాంటివి కొన్ని ఉంటాయి. సో అంటే అసెంబ్లీలో మాట్లాడడం వేరు. నెక్స్ట్ ఆయన కూడా బాలయ్య వాటల్ని వెనక్కి తీసుకున్నారు అని చెప్పేసి కూడా ఏదో కొంచెం వార్తలు వచ్చాయి. బట్ ఇట్స్ ఓకే, ఎవరు పట్టించుకోవాలి. సో ఇండైరెక్ట్గా ఈ సినిమాని కానీ ఆపితే, ఇటు రిలీజ్ ఆపితే ఓ టైప్ ఆఫ్ ఇమేజ్ డ్యామేజ్ లాగా చేయొచ్చు. నెక్స్ట్ ఆల్రెడీ థియేటర్స్ ఆపుకొని పెట్టుకున్న వాళ్ళందరూ రీఫండ్స్ అడుగుతారు. నీకోసం ఖాళీగా పెట్టుకున్నాను, నేను ఇంకేదన్నా వేసుకుంటా కదా, అప్పుడు నేనన్నా కూర్చుంటా కదా కాసేపు, నన్ను చూడండి అని 50 రూపాయలు టికెట్ పెట్టుకుని, ఏ సినిమా రాలా. మరి ఇదేంటి పరిస్థితి అని యూఎస్ వాళ్ళు వీళ్ళందరూ కూడా మాకు నష్టాన్ని భర్తీ చేయండి అని ఫిలిం ఛాంబర్ దగ్గర కూర్చుంటారు. అట్లా డ్యామేజ్ జరుగుద్ది అని కావాలని చేశారు అనే ఒక పేరుతో సహా ఒక ఆర్టికల్ రన్ అవుతా ఉంది. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. అంటే నిజంగా 60 కోట్లు ఎదురుగా ఖర్చు పెట్టుకొని మరి ఒక మనిషిని ఇంతలా డ్యామేజ్ చేస్తారా అనేదో పెద్ద క్వశ్చన్ మార్క్. అట్లా అయిపోయింది అనేది. బట్ న్యూస్ ఏంటంటే 12th ఖచ్చితంగా వస్తుందేమో అని అనిపిస్తుంది.